మా మనసున్న నాయకుడు మహేష్ కుమార్ గారికి మీ గొప్ప చప్పట్లతో మరొక్కసారి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతూ, అన్నయ్య మహిళల పట్ల మీ అభిప్రాయాన్ని, మరి ముఖ్యంగా మా బాపు బొమ్మల పట్ల ఈ అవార్డ్స్ గురించి మీ అమూల్యమైన పలుకులు రెండు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలే కాకుండా మీకు కూడా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దివ్యవాణి గారు మా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం, వారు అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో. మొన్నొచ్చి బాపు గారి గురించి చెప్పించి వారి అవార్డ్స్ని రావాలన్నప్పుడు ఇవాళ యాక్చువల్ నిజామాబాద్ ప్రోగ్రాం ఉన్నా వారి కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. వారితో పాటు పెద్దలు రవిచంద్ర గారు, కిరణ్ గారు, డిఆర్ఓ గారు, అవార్డు అందుకున్నటువంటి అంజనీదేవి గారి పుత్రిక మాధవి గారు, స్వప్న గారు, శ్యామల గారు, ఇంకెవరికి ఇస్తున్నారు? ఎన్ఆర్ఐ. ఇప్పుడు స్వప్న గారు చెప్తున్నారు మీ గురించి. గ్రేట్. జ్యోతిరెడ్డి గారు, సమీరా భరద్వాజ్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. బాపు చంద్రవ గారు, హలో, చాలాసార్లు ఇంటర్వ్యూ చేసింది. చంద్రవ గారు, అందరికీ అభినందనలు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే సమాజం ఎలా మారుతుందంటే మనం ఎదిన కొద్దీ ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెప్తే మన వెదిన కొద్దీ మన గురువుల్ని మర్చిపోయే రోజులు ఇవి. అలాంటి బాపు వారి గురువుని గుర్తుపెట్టుకొని వాళ్ళు అవార్డు ఇస్తున్నటువంటి దివ్యవాణి గారికి మొదటగా చప్పటితో వారికి అభినందన తెలపాలి. బాపు గారు తెలుగు చిత్రసీమకి ఎందరో మహానుభావులు, అందులో వారొకరు. బాపు గారి యొక్క గీత రాత తెలుగు సంస్కృతి ఒక భాగం. తెలుగు సంస్కృతి అంతకాలం వారు ఉంటారు. వారి రాత, వారి గీత గుర్తుపెట్టుకుని ఉంటాం. వారితో పాటు రమణ గారు, ఇరువురు కూడా చిత్రసీమకి చాలా పెద్ద ఎత్తున దోహదం చేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అవార్డు గ్రహీతలంతా కూడా పెద్దవారు. అంజనీదేవి గారు ఎంతోమంది కళాకారుల్ని తెలుగు చిత్రసీమకి అందించిన మహాత్మూర్తి. వారితో పాటు శ్యామలాదేవి గారు, ఇక్కడ చిరంజీవి గారు, కృష్ణ ఇద్దరు కూడా అభిమాన నటులే. నాకు ఇద్దరు సినిమాలు చిన్నప్పుడు చాలా చూసేది నేను. కృష్ణరాజు గారితో ఒకసారి నర్సాపూర్ నుంచి హైదరాబాద్కి నేను ట్రైన్లో ట్రావెల్ చేశాను. తర్వాత వారు మంత్రి అయ్యాక మళ్ళీ పరిచయం, కానీ దాదాపు 25 ఏళ్ళ క్రితం వారితో ట్రైన్లో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. స్వప్న గారు, నేను ప్రోగ్రామే కాకుండా ఇనీషియల్ డేస్లో ధైర్యంగా మీరు జర్నలిజంలోకి వచ్చి ఇవాళ జర్నలిస్ట్ అందరికీ కూడా మీరు ఒక దిశ నేర్పినటువంటి స్వప్న గారు. అదేవిధంగా చిన్న స్థాయి నుంచి ఎదిగి ఒక ఎన్ఆర్ఐగా ఎదిగి ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించినటువంటి మా సోదరిమణి వారికి, భరద్వాజ్ గారికి, చంద్రబాబు గారికి అందరికి కూడా అభినందనలు. మహిళలు లేనిదే సమాజం లేదు. మీరు సగభాగం. అందులో మాకు మహిళ నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం, అదృష్టం చాలా దొరికింది. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ సోనియా గాంధీ వరకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక మహిళా నాయకురాల చేతిలో పనిచేసినటువంటి గొప్ప అవకాశం మాకు దొరికింది. ఇందిరాగాంధీ ఒక్క మహిళ, బంగ్లాదేశ్ లాంటి ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించినటువంటి మహనీయురాలు. యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచం గుర్తించి మెచ్చి ఒక ఉక్కు మహిళగా కీర్తన చేసినటువంటి ఇందిరాగాంధీ గారు మన దేశంలో పుట్టడం గొప్ప అవకాశం. ఇందిరాగాంధీ గారి గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మహిళల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే వారికి ఇందిరాగాంధీ బొమ్మ చూపెట్టాలి. అలాంటి మహానుభావులు మహిళల్లో కూడా ఉంటారు. ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి మహిళలు వారొకరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మహిళలు ఈ సమాజంలో సగభాగం. ఇవాళ రాజకీయం కూడా చాలామంది వచ్చినారు. ఇంకొక 2-3 సంవత్సరాల్లో వంతోడు వస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా మగవాళ్ళు ఇద్దరు ఉంటే ఆడవారు ఒకరు ఉంటారు. పార్లమెంట్ నేల్తారు, అసెంబ్లీ నేల్తారు, కౌన్సిల్ నేల్తారు. భవిష్యత్తులో రాజకీయాల్లో వారు వెళ్ళేటువంటి అవకాశం ఎంతో దూరం లేదు. తప్పకుండా
మహిళలు పురుషులు కలిసి ఈ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని నమ్మే వ్యక్తులను మొదటిగా ఉంటాను. దివ్యగాని గారు ఎంతో కష్టాలని ఎదుర్కొని ఈ కార్యక్రమం చేశారు. తెలుసు ఇంత గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమవుతో. మీరు మీ గురుగారిని గుర్తుపెట్టుకునే సందర్భం మళ్ళీ గుర్తు చేస్తూ మీకు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.